వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ పూజిత. లాస్ట్ ఎపిసోడ్లో విచిత్ర వీర్యుడు అసలు వారసులు లేకముందే చనిపోయాడు అని చెప్పుకున్నాం కదా. మరి అతను చనిపోయాడు, ఉన్న భీష్ముడేమో పెళ్లి చేసుకోడు. కురువంశానికి వారసులు ఎలా వచ్చింటారు? ఎలా అంటే నియోగ పద్ధతి ద్వారా. అసలు ఈ నియోగ పద్ధతి ఏంటి? సత్యవతీదేవికి తన గతం గుర్తొచ్చిందనుకున్నాం కదా, ఆ గతం ఏంటి? అలానే వారసులు పుట్టారు కదా, వారెవరు? ఆ విషయాలన్నీ ఈరోజు ఎపిసోడ్లో మాట్లాడుకుందాము. కురువంశానికి వారసులు ఎలా పుట్టారు అనంటే నియోగ పద్ధతి ద్వారా. అసలు ఈ నియోగ పద్ధతి ఏంటి? ఇది ఎందుకు ఉపయోగించారో తెలుసుకుందాం పదండి. అంతకన్నా ముందు ఒక విషయం గుర్తు తెచ్చేసుకోండి. లాస్ట్ ఎపిసోడ్లో మనం పరశురాముల వారు క్షత్రియులను 21 సార్లు నశింపచేశారని చెప్పుకున్నాం కదా. మరప్పుడు చాలా రాజ్యాలలో రాజులు లేరు, రాజవంశానికి వారసులు లేరు. అచ్చం ఈ కురువంశంలో లానే. కాకపోతే 1-2 కుటుంబాలలో కాదు, చాలా కుటుంబాలలో ఇదే పరిస్థితి. చాలామంది స్త్రీలైతే అసలు గర్భవతులు కాకుండానే, పిల్లలను కనకుండానే తమ భర్తల్ని కోల్పోయారు. అప్పుడు వంశాలు కొనసాగాలన్నా, రాజ్యానికి తరువాతి వారసులు ఉండాలన్నా పిల్లలు కావాలి కదా. అప్పుడు ఎక్కువగా ఉపయోగించిన పద్ధతి నియోగం అనే ధర్మ సాంప్రదాయం. అంటే అలాంటి స్త్రీలు ఎవరైతే పిల్లల్ని కనకుండానే, వంశానికి వారసులు ఇవ్వకుండానే భర్తల్ని కోల్పోయారో వారు ఇంకొక శ్రేష్ఠుడైన పురుషుడితో కలిసి, శ్రేష్ఠుడైన పురుషుడంటే బ్రాహ్మణులు, ఋషులు, మహర్షులు అలాంటి వారిలో ఎవరితో అయినా కలిసి పిల్లల్ని కనడం. వారితో ఎటువంటి ప్రేమ బంధము కానీ, వివాహ బంధము కానీ ఉండదు. అలానే అలా పుట్టిన పిల్లలను ఆ స్త్రీ యొక్క చనిపోయిన భర్తకు వారసులుగానే స్వీకరించేవారు. ఇక ఇదే పద్ధతి గురించి చెప్పాడు భీష్ముడు సత్యవతీదేవితోటి. సత్యవతీదేవికి ఈ విషయం వినగానే తన గతం గుర్తొస్తుంది. అది ఏంటంటే, సత్యవతీదేవి శంతన మహారాజుతో పెళ్లికి ముందే పరాశర అనే ఒక మహర్షితో కలిసి ఒక పుత్రుడికి జన్మనిస్తుంది. అతడే వ్యాసుడు. అదేనండోయ్ మన మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడు. వేదవ్యాసుడికి పుట్టగానే కృష్ణద్వైపాయన అనే పేరు పెట్టారు. ఎందుకంటే అతడు చూడడానికి నల్లగా ఉన్నాడు కాబట్టి కృష్ణ, అలానే ద్వీపములో అంటే ఐలాండ్లో పుట్టాడు కాబట్టి ద్వైపాయన, రెండూ కలిపి కృష్ణ ద్వైపాయన అనే పేరు పెట్టారు. తరువాత ఆయన వేదాలను విభజించారు కాబట్టి వేదవ్యాస అనే పేరు వచ్చింది. ఈయన ధర్మం తెలిసిన వారు. ఈ మహాభారతంలో కూడా ఈయన పాత్ర చాలా చోట్లే ఉంటుంది. మనం అది మున్ముందు తెలుసుకోబోతున్నాం. ఈయన చిన్నప్పటి నుంచే అడవుల్లో నివసించేవారు. కానీ తల్లి సత్యవతీదేవికి ఒక మాట ఇచ్చారు. అది ఏంటంటే, తాను ఎప్పుడు తలుచుకున్నా కూడా ప్రత్యక్షం అవ్వగలను అని. ఇక సత్యవతీదేవి ఇదే విషయాన్ని భీష్ముడితో చెప్తుంది. ఎందుకంటే వేదవ్యాసుడు శ్రేష్ఠుడైన పురుషుడు, ధర్మం తెలిసినవాడు, వేదాలను విభజించాడు. చాలా సందర్భాల్లో ధర్మ సంకటం ఉన్నప్పుడు ఈయనే మార్గసూచిక కూడా అయ్యారు. కాబట్టి అలాంటి ఆయనను పిలిపించి వంశానికి వారసుల కోసం ప్రయత్నిస్తే బాగుంటుంది అనుకుంటారు. ఇక సత్యవతీదేవి తలుచుకోగానే వేదవ్యాసుడు అక్కడికి వస్తాడు. సత్యవతీదేవి జరిగిందంతా చెప్తుంది. అలానే నియోగ పద్ధతి ద్వారా తమ వంశానికి వారసుల్ని ప్రసాదించమని అడుగుతుంది. ఇక వ్యాసుడు తల్లి మాటకి ఒప్పుకుంటాడు. ఇంకా సత్యవతీదేవి మొదటిగా అంబికాని పంపిస్తుంది. అంబిక అంటే విచిత్ర వీర్యుడి మొదటి భార్య. కానీ అంబిక మహర్షిని చూసి భయపడుతుంది. ఎందుకంటే మహర్షి అప్పుడే అడవుల నుంచి రావడం వలన ఆయన రూపం కొంచెం భయంకరంగా ఉంటుంది. ఇక అంబిక భయపడి, ఈయనేంటి ఇలా ఉన్నాడు, ఆ జుట్టుకు ఆ ముడులేంటి, ఆ గడ్డం ఏంటి అని చెప్పి ఆవిడ కళ్ళు మూసుకుంటారు. ఇక వ్యాసుడు సత్యవతీదేవితో చెప్తాడు. అంబిక భయపడి కళ్ళు మూసుకుంది. ఆ ప్రభావంగా అంబికాకి పుట్టబోయేవాడు జన్మతః అంధుడు పుడతాడు అని. అంటే పుట్టుకతోనే కళ్ళు లేనివాడిగా పుడతాడు అని. కానీ సత్యవతీదేవి ఇలా అంటుంది, ఇప్పుడు పుట్టబోయే పిల్లవాడిని హస్తినాపురానికి తరువాతి రాజుని చేద్దాం అనుకున్నాను. కానీ కళ్ళు లేనివాడిని రాజ్యానికి రాజుగా చేయలేం కదా. కాబట్టి నువ్వు ఇంకొకసారి ప్రయత్నించు, అది కూడా అంబాలికతో, అంటే విచిత్ర వీర్యుడి రెండవ భార్యతో అని. అంబాలిక ఈసారి ప్రశాంతంగానే ఉంటుంది కొంచెం. కాకపోతే ఆమె కూడా భయపడి మొహం పాలిపోయినట్లుగా పెడుతుంది. కాబట్టి ఆమెకి పుట్టబోయే పిల్లవాడు పాలిపోయినట్లుగా పుడతాడని చెప్తాడు వ్యాసుడు సత్యవతీదేవితో. ఇక సత్యవతీదేవి అసలు ఈ కురువంశానికి ఏ లోపం లేని వారసుడు కావాలి అని చెప్పి కోరుకుంటుంది.
కాబట్టి మళ్ళీ ఇంకొకసారి అంబికతో ప్రయత్నించమని చెప్తుంది. కానీ అంబిక ఈసారి తాను వెళ్ళదు. తన స్థానంలో తనలాగా అలంకరించిన ఒక దాసిని పంపిస్తుంది. దాసి మాత్రం చాలా ప్రశాంతంగా, చాలా పాజిటివ్‌గా ఇలాంటి గొప్ప మహర్షితోనా నేను పిల్లల్ని కనబోతుంది అని అనుకుంటుంది. దాని ప్రభావంగా ఆమెకి పుట్టబోయే పిల్లవాడు అత్యంత జ్ఞానవంతుడు పుడతాడని చెప్తాడు వ్యాసుడు. ఇక అంబికాకేమో ధృతరాష్ట్రుడు. అతడికి కళ్ళు లేవు, కానీ అతనిలో 1000 ఏనుగుల బలము ఉంటుంది. అలానే అంబాలికకేమో పాండు పుడతాడు. ఇక దాసికేమో విదురుడు. అంటే కురు వంశానికి 3 వారసులు వచ్చారు తరువాతి తరానికి అని అర్థం. ఇక నెక్స్ట్ ఎపిసోడ్‌లో వీరి పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఇక ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే, చూశారు కదా, కురువంశంలో వారికి చాలా సమస్యలు వచ్చాయి. వారు ప్రతి దానికి పరిష్కారాలు వెతుక్కుంటూ ముందుకు వచ్చారు. నాకు మెయిన్‌గా ఏమనిపించిందంటే, అంబికాని చూడండి, తను భయపడింది. ఏంటి తను ఇలా ఉన్నాడు అనుకుంది. ఆ ప్రభావంగా ఆమెకి కళ్ళు లేనివాడు పుట్టాడు. కానీ దాసి చూడండి, చాలా ధైర్యంగా, చాలా పాజిటివ్‌గా ఉంది. ఫలితంగా ఆమెకు జ్ఞానవంతుడు పుట్టాడు. అంటే ఇలాంటి కష్టమైన పరిస్థితుల్లో మనం ధైర్యంగా, పాజిటివ్‌గా ఉంటే రిజల్ట్స్ చూసారా ఎంత పాజిటివ్‌గా వచ్చే అవకాశం ఉందో. ఇక మీ అందరికీ ఏమనిపించిందో కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ పూజిత.